ఒక్క విషయం మాత్రం క్లియర్, ఆ బ్రహ్మరాక్షసుడు మనలోనే ఎవరిలోనో ఉన్నాడు. వేదు మనం ఒక పని చేయాలి, అందరినీ చాలా జాగ్రత్తగా గమనించు. ఒకవేళ ఎవరి ప్రవర్తనలోనైనా కొంచెం చేంజ్ కనిపిస్తే ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవాలి. ఉదాహరణకి చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించినా, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు సడన్ గా సైలెంట్ గా అనిపించినా బ్రహ్మరాక్షసుడు వాళ్ళ లోపల ఉన్నాడు అనుకోవాలి. మనం కొంచెం ముందెళ్తున్నాం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంకుల్, మీ లోపల బ్రహ్మ రాక్షసుడు డెఫినెట్ గా లేడు. ఎందుకు? నేను నా జాకెట్ మీద చాలా కమలాలు పెట్టుకున్నాననే. లేదు అంకుల్, ఎందుకంటే మీరు ప్రతిరోజులాగే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీళ్ళు ఇవ్వండి. అత్తయ్య గారు, మావయ్య గారికి సడన్ గా ఏమైంది? ఒకవేళ బ్రహ్మరాక్షసుడు. డాడ్, నీకు మావయ్య బ్రహ్మరాక్షసుడు కాదు. మంచినీళ్ళు. నీకేమైనా పిచ్చా? ఇంతసేపటి నుంచి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. తీసుకోండి. ఒక విషయం అయితే క్లియర్ అయింది, ఆ బ్రహ్మ రాక్షసుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు. ఐ మీన్ మనలో ఎవరిలోనూ ఉన్నాడు. స్టాప్ ఇట్. మనలోనే ఎవరో ఒకరిలో అంటే ఈ కార్లో ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళల్లో ఒకరిలో ఉన్నాడనా? అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంలో ఎవరో ఒకరు బ్రహ్మ రాక్షసుడు. ఇది అనిల్ అంకుల్ థీరీ వేదు, ఇలానే ఆయన కనిపిస్తుంది. ఆ బ్రహ్మ రాక్షసుడు చాలా దురదృష్టవంతుడు. అలా ఏం లేదు తను. ఒకవేళ తను నీ లోపల లేడంటే ఇంకెవరి లోపల ఉండే ఛాన్స్ లేదు. కార్ సడన్ గా ఆగిపోయిందంటే బ్రహ్మ రాక్షసుడు రాలేదు కదా? ఓ షట్ అప్ వేద్. ఏమైంది? జరగండి జరగండి, నేను రిపేర్ చేస్తాను. నేను కార్ మెకానిక్ కోర్స్ చేశాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. చూడు, వెయిట్, తొందరగా చేయవా ప్లీజ్. ఖచ్చితంగా ఈ కారును ఆ బ్రహ్మరాక్షసుడే పాడు చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఈ కార్కి తనకి ఏదో కనెక్షన్ ఉంది. నేను చెప్తున్నాను కదా, బ్రహ్మరాక్షసుడు వస్తున్నానని మనకు సంకేతం ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారు. నోరు మూసుకో. నన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి పిచ్చి మళ్ళీ అంకల్? చూడండి, చెక్ చేస్తున్నారు కదా, ఒకసారి చెక్ చేయనివ్వండి. డాడ్, వాట్ ఇస్ దిస్? యోగి, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇతను బతికే ఉన్నాడు. వేద్ అసలు కార్ రిపేర్ అవుతుందా లేదా? ఏం చేస్తున్నారండి మీరు? చెక్ చేస్తున్నాను. మీరు శ్వాస తీసుకుంటున్నారా లేదా? మీలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా లేదా చూస్తున్నారా? ఫులిష్నెస్. యోగి, నువ్వు చెక్ చేయండి. మీరు చూడండి. శ్వాస అట్టలేదు. అత్తయ్యలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. మీ అందరికి పిచ్చి పట్టిందా? మైండ్ పనిచేయడం లేదా? వీళ్ళంటే సరే సరే, మీరు కూడా వాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారే. నా ఆరోగ్యం బాలేదు, ముక్కు మూసుకుపోయింది, నోటితో శ్వాస తీసుకుంటానని మీరు చెప్పలేరా వాళ్ళకి? అవును, అది నిజమే. లేదు, శ్వాస తీసుకుంటున్నారు. బ్రహ్మరాక్షసుడు లేడు. ఇక ఈ వేద్ తెల్లవారబోతోంది కానీ కారు ఇంకా రిపేర్ చేయలేదు. ఎవరైనా వెళ్ళి ఒక మెకానిక్ ని తీసుకురావచ్చు కదా. మిగతా పిల్లలంతా ఎక్కడా? ఉన్నాడు, కిందకు ఉన్నాడు కదా. వీడి రోజు నా చేతులు అయిపోయాడు. ఏయ్, బ్రహ్మ రాక్షసుడు వదులు. యోగ్ బావా, నేను రిపేర్ చేస్తున్నాను. ఈ డేట్, నువ్వు బయటికి రారా. చేసింది చాలు. నేను వెళ్ళి మెకానిక్ తీసుకుని వస్తాను. వేద్, నాతోరా. అంకుల్, నేను కూడా మీతో వస్తా. సరేరా. పద, పైన ఆ రూమ్ లో ఉంది.
పోర్ట్రేట్ ఆ రూమ్ లో ఉంది. అక్కడ ఎవరో ఉన్నారు. పద. అనిల్ అంకుల్, వేదన్నయ్య, వేదన్నయ్య, ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ ఆ బ్రహ్మ రాక్షసుడు లేదు లేదు లేదు, అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇలా కనిపించకుండా వెళ్ళారేంటి? వేదన్నయ్య, అనిల్ అంకుల్. నేను మిమ్మల్ని పైనుండి తోసేసేంత వరకు రిషి, తనే ఆ రాక్షసుడు. అవును, నాకు తెలుసు. పోర్ట్రేట్ చెప్పేస్తున్నాడు. నేను బయటికి వెళ్తాను. ఇక్కడే అక్క చంద్రముఖి. లేదంటే నేను ఫోటోలోకి ఎక్కించి నీకు దండేసేస్తాను. నా దగ్గర కమలం ఉంది కదా. అదేదో బ్రహ్మాస్త్రం అన్నట్టు చెప్తున్నావేంటి? ఇంకా ఆపి కాసేపు సైలెంట్గా ఉంటావు, ఓకే? లేదు రిషి, నేను వెళ్ళాలి. నేను వెళ్తాను. ఏ చంద్రముఖి, ఆగు. పద, తొందరగా పద. వేదన్నయ్య, వేదన్నయ్య, అంకుల్ మీరా? వేద ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేదన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? మీరు కూడా కనిపించట్లేదు. మీరిద్దరూ కనిపించకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. ఇంతకీ వేద ఎక్కడికి వెళ్ళాడు?